నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సార్. కీర్తి గారు నమస్కారం అండి. నమస్కారం. సో ఫిబ్రవరి మంత్ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుంటున్నాం కదా. సో స్టార్టింగ్ ఏదైనా మంత్రంతో కానీ లేదంటే ఒక మంచి మాటతో కానీ స్టార్ట్ చేద్దామండి. మనకి మంచి మాటతో స్టార్ట్ చేయాలి కాబట్టి ఫిబ్రవరి మంతే చాలా మంచి మంత్ అండి వాళ్ళు. ఎందుకంటే మాఘమాసం స్టార్ట్ అవుతుంది. మాఘమాసం అనగానే మనకి చాలా మూవీ పాటల్లో వాటిలో మాఘమాసం వచ్చేసింది, ఇప్పుడు మాఘమాసం మంచి రోజులు వచ్చాయి, పెళ్లి ఇప్పుడు చేసుకుంటామా, ఈ టైపు పాటలన్నీ వచ్చేసి ఉంటాయి. మాఘమాసం అనగానే మనకి ఉత్తరాయణం స్టార్ట్ అయిపోతుందండి. సంక్రాంతితో సో ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. ఆ ఉత్తరాయణమే మంచిది. అందులోని మాఘమాసంలో మనకి అన్ని పెళ్లిళ్ళు, విగ్రహాల ప్రతిష్టలు, తర్వాత ఉపనయనాలు, నామకరణాలు, తర్వాత గృహప్రవేశాలు, వీటన్నిటికి సంబంధించిన మంచి ముహూర్తం స్టార్ట్ అయిపోయింది. ఇప్పటిదాకా మనం ఫెస్టివల్స్ అన్ని ఇంట్లో జరుపుకుంటాం. మీకు శ్రావణ మాసం కానివ్వండి, కార్తీక మాసం కానివ్వండి, మనం జరుపుకుంటాం. ఇక నుంచి జరుపుకునే పండగ అంతా బయటికి జరుపుకుంటాం అనమాట. ఉత్సవాలు జరుపుకుంటాం, తిరునాళ్ళు జరుపుకుంటాం అనమాట. అందుకని ఈ మాసం అనేదే మంచి హడావుడిగా యాక్టివేట్ చేయాల్సిన మంత్. ఎన్నో పెళ్లిళ్ళు ఉంటాయి. అందులో ఈసారి వచ్చే మాఘమాసం చాలా చాలా ఉత్తమం. అయితే ఫిబ్రవరి మంత్ బిగినింగ్ నుంచే మాఘమాసం ఉంటుంది, ఆల్మోస్ట్ ఎండ్ నుంచి మాఘమాసం ఎండ్ అవుతుంది అనమాట. ఫిబ్రవరికి ఉన్న విశిష్టత అది మనం చెప్పుకోవాలన్నమాట. రైట్. సో ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందామండి. సో మనకి రాశి ఫలాలకి ఎందుకు అవసరం, ఓకే, ఇది మనకి మహర్షులు ఎందుకు ఇచ్చిన ఉద్దేశం ఏంటో మనం తెలుసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనకి ఏదైనా కానీ పని సాధించాలి అంటే ధర్మార్థ కామ పురుషార్థాలు అంటారు అనమాట. చతుర్థ పురుషార్థాలు 4 ఉంటాయి అనమాట. ఏంటంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము. మనం పుట్టిన దగ్గర నుంచి లాస్ట్ వరకు వీటితోనే మనం అసోసియేట్ అయి ఉంటాం. మన హిందువులే కాదండి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు, ప్రతి కంట్రీ ఇవే వాళ్ళు చేయాల్సిన పనులు. వీటిని మనిషి సాధించాల్సిన రిసోర్సెస్, అర్థాలు, గెయిన్స్ అని అనుకోవచ్చు అనమాట. ఇవి సాధించేటప్పుడు 2 రకాల అప్రోచ్. ఒకటి మనం బాధపడుతూ క్షోభపడుతూ లైఫ్ అంతా ఇంతేనా తిట్టుకుంటూ ఒక నరకం అని ఫీల్ అవుతూ చేసుకునేది. రెండోది శోభాయమానంగా మనం చక్కగా బ్లిస్ఫుల్గా ఉండి వేరే వాళ్ళని బ్లిస్ఫుల్గా చేసి చక్కగా ఉత్సాహంగా జీవితాన్ని జరుపుకోవటం మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఏది. అయితే మనకి ఇక్కడ జ్యోతిష శాస్త్రం యూజ్ అవుతుంది. ఏ టైంలో ఎలాంటి మనకు అనుకూల పరిస్థితుల్లోనే ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనే మనకి క్లీన్గా జ్యోతిష శాస్త్రంలో మహర్షులు చెప్పారు. అదే జ్యోతిష శాస్త్రం. లైట్, ఇట్స్ త్రోస్ ది లైట్, ముందుకు రాబోయే వాటి గురించి అనమాట. దీన్ని వాడుకొని చక్కగా మనకి ఆది శంకరాచార్యులు చెప్పినట్లుగా వివేక వైరాగ్యాలు కలిగి ఉండాలి. అంటే విజ్డమ్, ఎప్పుడు ఏ పని చేయాలో తెలుసుకొని ఉండాలి, బరబరని వెళ్ళిపోవటం కాదు. అలానే ఏది మనం చేయకుండా ఉండాలో కూడా నేర్చుకోవాలండి. ఏదైతే మనకి ఇబ్బంది పెడుతుందో దాన్ని తీసి అవతల వేయటం అనేది వైరాగ్యం అంటే అనమాట. ఇలా మనుషులు చక్కగా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని శాస్త్రపరంగా యాజ్ టీజ్గా మీ ముఖంగా లేకుంటే సుమన్ టీవీ వెన్యూ ప్రకారంగా మనం షేర్ చేసుకున్నామండి. అందులో మాఘమాసం ఎంతో ఉత్సాహకరమైన మంత్, ఎంతో ఏమంటారు ఉత్తరాయణంలో స్టార్ట్ చాలా దివ్యకరమైన మాసంలో ఈ 12 రాశుల వరకు ఎలా ఉందో మనం చూద్దాం. ఇది అన్నిటి కేసెస్. ఇందులో వచ్చేసి మనం మేషరాశి కనుక చూసుకుంటే ఇది అశ్విని 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం. ఇవన్నీ మనకి మేషరాశిలో ఉంటాయి అనమాట. అయితే గ్రహ స్థితిని కనుక చూసుకుంటే సూర్యుడి యొక్క సంచారం 12వ తారీఖు ఫిబ్రవరి కుంభరాశిలోకి వెళ్తున్నారు. అదే కుంభరాశిలోకి బుధుడు కూడా 11న వెళ్తున్నారండి. అయితే శుక్రుడు వచ్చేటప్పటికి జనవరి 28వ తారీఖు నుంచి 3 months ఆల్మోస్ట్ వాళ్ళకి మే ఎండ్ వరకు, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, మోస్ట్ 4 months వీళ్ళు ఒకే రాశిలో ఉంటున్నారండి. శుక్రుడు మూవ్ అవ్వకుండా, అది కూడా ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల అన్ని రాశుల వారికి శుక్రుడు మంచిని తీసుకొస్తారండి ఈసారి. అంతేకాకుండా కుజుడు రెట్రోగేట్లో మనకి మిథున రాశిలోకి వెళ్తూ ఉన్నారండి. ఇది జనవరి 21st నుంచి, వాళ్ళు కూడా ఏప్రిల్ 2 months వరకు, ఫిబ్రవరి, మార్చి 2 months అక్కడే ఉంటారు అనమాట. అంటే కుజ స్తంభన అని మనం చెప్పుకుంటాం. అంటే 2 months ఒంగో గ్రహం, 4 months అక్కడే ఉంటారు అనమాట. ఈ చేంజెస్ అన్ని ఈ ఫిబ్రవరి నుంచి మనకి చోటు చేసుకుంటున్నాయి అనమాట. ఏ లెటర్స్ కూడా వస్తాయో ఒకసారి చెప్తారా? లెటర్స్ కనుక చూసుకుంటే చూ, చే, చో, లా, లీ, లు, ఏ, లా, లో, ఆ, ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న అక్షరాలు కలిగిన పేర్లంతా కూడా మేషరాశి వస్తారని మనం గమనించుకోవాలి. మీరు లాస్ట్ టైం ఒకసారి ఇలానే మర్చిపోతే నన్ను మళ్ళీ లెటర్స్ అడిగారండి. సో ఈ మధ్య స్పెసిఫిక్గా నాకు కాల్స్ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు కూడాను, ఏమంటే మా పేరు సూర్యనారాయణ, మా పేరు పానకాలరావు, వీటికి ఏది సెట్ చేసుకోవాలో కొంచెం క్లారిటీ చెప్తారని కాల్స్ వస్తున్నాయండి. సో అది క్రెడిట్ మీకే వస్తుంది, ఎందుకంటే మీరు స్పెసిఫిక్గా అడుగుతున్నారు ఏ లెటర్స్ వాళ్ళకి కావాలి. అంటే అందరి దగ్గర బహుశా పాత కాలంలో అందరి దగ్గర నోటిఫై ఉండవు కదా, అట్లీస్ట్ లెటర్స్ చెప్తే కొంచెం హెల్ప్ అవుతుందని కనెక్ట్ అవుతారు కదండి. అవునండి, అట్లీస్ట్ వాళ్ళకి శాస్త్రాలు 70% వరకు కరెక్ట్గా యాక్యురేట్ అవుతుంది. సో అది మీరు స్పెసిఫిక్గా అడిగి చెప్తున్నందుకు ధన్యవాదాలు మీకు కూడా. థ్యాంక్ యూ అండి. సో మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం
అన్న కాన్సెప్ట్లో అండి ఎలా చెప్తారంటే న్యూస్లో హెడ్లైన్స్ లాగా వెరీ సమరీగా ఇమీడియట్గా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇందు ప్రకారం మనకి ఎలా ఉంటుందంటేనండి ఈ మేషరాశి వాళ్ళకి ఫస్ట్ 15 డేస్ క్రియాఫలం, ధనలాభం, అశేష సౌఖ్యం, అర్ధ ప్రాప్తి అని చెప్తారనమాట. అంటే ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి ధనం విషయంలో అలా నష్టం ఉండదు, లాభం ఉండదు. కానీ వీళ్ళైతే లాభం వచ్చే విధంగా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా గనుక పని చేస్తే చక్కగా అందులో మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శేష సౌఖ్యం ఓవరాల్‌గా ఈ రాశి వాళ్ళకి ఫస్ట్ 15 డేస్ చాలా కంఫర్టబుల్‌గా, సౌఖ్యంగా ఉంటుందని తెలుసుకోవాలి. అయితే సూర్యుడు మారిన తన గనుక చూసుకుంటే తర్వాత ఈ సూర్యుడు మార్పు వల్ల వీళ్ళకి మంచి జరగదు, చెడు జరగదు. ఉన్నది యాజ్ టీజ్‌గా పోతూ ఉంటుంది. కానీ ధనం విషయంలోనే కొంచెం బాగా అధికం ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఎలాంటి విషయాలు ఎలాంటి చోటు చేసుకోదు. వీళ్ళకి శుక్రుడు గాని వీళ్ళంతగా వేద ఉండి వాళ్ళు ఉండటం వల్ల అవి ఇవ్వాల్సిన సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వవు. అది చెడు గాని, మంచి గాని. ఉన్నది ఉన్నట్టుగా ఉండి ఒక తటస్థంగా ఉండే మాసం ఫిబ్రవరి మంత్ అని మనం మేషరాశి వాళ్ళకి చెప్పుకోవాలన్నమాట. ఓకే. ఇప్పుడు మనం గ్రహం వైజ్ గనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి తటస్థమైన రిజల్ట్ ఇస్తాడు. యాక్చువల్‌గా సూర్యుడు వీళ్ళకి చాలా 11th హౌస్‌లో ఉండి మంచి రిజల్ట్ ఇవ్వాలి. ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారంటేనండి అర్ధచ్చ స్వకులాచోరః మనకి సంస్కృతంలో చెప్తారండి మహర్షులంతా. అర్ధచ్చ స్వకులాచారః గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభచ్చ ఏకాదశికే రవి అని చెప్పేసి మనకి సంస్కృతంలో చెప్తుంటారనమాట. జనరల్‌గా వీళ్ళు వచ్చే సంక్రాంతి ఫెస్టివల్ పండగ అనుకుంటే ఆ తర్వాత 15-20 డేస్ కానివ్వండి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎప్పుడూ నిత్యంగా ఉత్సాహంగా హ్యాపీగా ఉంటారు. తర్వాత పండగకి చాలా చక్కగా ఎంజాయ్ చేసేస్తారు. నిత్యం మాధుర్యంగా మంచి మంచి భోజనం తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భుక్తి ప్రకారం వచ్చే అవకాశం ఉంటుంది. ధనం ప్రకారంగా చాలా ఎక్కువగా ఉంటుంది. అంత పెద్ద విశేష లాభం అనేది ఏముండదు. కానీ నెగెటివ్ ఎలాంటి విషయాలు చేసుకునే అవకాశం ఉండదు. అలా అని గొప్పగా పెద్ద పాజిటివ్‌గా ఉండే అవకాశం కూడా ఉండదు. ఒక న్యూట్రల్‌గా తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళు కొంచెం కొన్ని విషయాల్లో కన్‌ఫ్యూజన్‌లో ఉండే స్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే 5th హౌస్‌లో ఉండడం వల్ల వాళ్ళు ఏదైనా పెద్ద ప్లానింగులు చేయాలన్నా, ఏదైనా చేసుకున్నా గానీ కొన్ని రోజులు అవాయిడ్ చేసి తర్వాత ప్లాన్ చేసుకుంటే మంచి డైరెక్షన్ వస్తుందండి. వీళ్ళకి కుజుడు కూడాను మంచి చేస్తారు యాక్చువల్‌గా. వీళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి కుజుడు, సూర్యుడు చాలా మంచి చేసి గొప్ప యోగ్యతను కలిగించాల్సిన అవసరం ఉంది. కాకపోతే వేద ఉండటం వల్ల అంత గొప్పగా వీళ్ళు వాటిని రావాల్సిన రిజల్ట్స్ రాకపోవచ్చు. ఎందుకంటే మనం ఒక సామాన్యంగా ఉండే మంత్రం మనం చెప్పుకోవాలన్నమాట. సో వీళ్ళు కుజుడికి ఎలా అంటే విత్త లాభం, సదా ఆరోగ్యం, ఇష్ట సిద్ధి, సుఖావహ, వస్త్రలాభో, ధన ప్రాప్తి, తృతీయ స్థానకే కుజి అని మహర్షులు చెప్తారు. దీంట్లో ఏమవుతుందంటే జనరల్‌గా వీళ్ళకి ధనలాభం రావాలి, మంచి ఆరోగ్యం ఉండాలి, కోరుకున్న వస్తువులను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది. ఎవరైనా గనక బంగారు వస్తువులు కొనుక్కోవాలి, జ్యువెలరీ లాంటివి కొనుక్కుంటే ఇది చాలా మంచిదని చెప్పుకోవాలి. అంతేకాకుండా వీళ్ళు 6th ఆస్పెక్ట్, 10th ఆస్పెక్ట్ ఉండడం వల్ల ధనం ప్రకారంగా బాగుంటుంది. ధనానికి సంబంధించిన ఏ విషయాల్లో కూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా చక్కగా హ్యాపీగా ఉంటారు. అంతేకాకుండా 10th హౌస్‌లో ఉండటం వల్ల ప్రొఫెషన్‌లో కానివ్వండి, బిజినెస్‌లో కానివ్వండి చక్కగా లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇది కుజుడు వీళ్ళకి చాలా చక్కగా మంచి చేస్తున్నారని చెప్పుకోవాలన్నమాట. అయితే శుక్రుడు కూడాను కొన్ని విషయాలు వీళ్ళకి సరిగా సపోర్ట్ చేయక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ వేద వల్ల అవి కూడాను వీళ్ళకి అప్లై అవ్వవు. సో ఈ మాసంలో వీళ్ళకున్న వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటేనండి మంచి బాగా జరగాలి, అది సరిగా జరగదు. చెడు కూడా జరగాలి, అది కూడా జరగదు. అంటే ఒక సామాన్యంగా ఉండే మంత్రం మనం చెప్పుకోవాలన్నమాట. సో వీళ్ళు చక్కగా మాదిరిగా త్రుటిలో వచ్చిన అదృష్టాన్ని పోగొట్టుకున్నట్టు విధంగా గానీ ఉంటుంది. అందువల్ల వీళ్ళు ఎక్కువగా పెద్ద అట్లా బాధపడే ఉండదు, అలానే ఫుల్ ఎంజాయ్ చేస్తే ఉండదు, సామాన్యంగా ఉంటుందని మనం చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి సహజంగా కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటే ఏమంటది, ఒకటేమంటారంటే మనకి శస్త్రచోడ, ఓకే, చోర భయ, అతి క్లేశ మహాద్ భయం, ఓకే, కృషి సర్వ విజ్ఞాం చ ద్వాదశికే భృగోగతి అని మనకి సంస్కృతంలో చెప్తారు. వీళ్ళకి ఏంటంటే ఆయుధాల వల్ల పీడ, తర్వాత ఎక్కడన్నా చోర భయం, వీళ్ళకి సంబంధించిన వస్తువులు ఎవరైనా దొంగతనం చేయటం కానీ, భయపడటం, ఏదైనా కానీ పని కనుక చేస్తే పనిలో ఆటంకాలు వచ్చి పనిలో వచ్చి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఇవి వీళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ అవ్వరు, చాలా తక్కువ మైల్డ్ స్టేజ్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం వీళ్ళకి హెల్త్ విషయంలో కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి. వాళ్ళకి చెప్పుకోలేని ప్లేస్లలో కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అది మనకి గ్రహాలు బట్టి, స్థితిని బట్టి ఉన్న పొజిషన్. నక్షత్రాలను బట్టి ఇప్పుడు తెలుసుకుందామండి. మీరు అడిగిన విధంగా నక్షత్రం ప్రకారం చూసుకుంటే అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. ఫస్ట్ అశ్విని నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే 3 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది, 2 విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. ఫస్ట్ ఎక్కడ పాజిటివ్గా ఉంటుందంటే వీళ్ళకి ఈ మంత్లో
లాస్ట్ 10 డేస్ బాగా లాభప్రదంగా ఉంటుంది. ఏదైనా పని కనుక చేస్తే చక్కగా కలిసొస్తుంది. ఓకే. అంతేకాకుండా వీళ్ళు పరవాసము ఉన్న ప్లేస్‌ని వదిలిపెట్టేసి కొంచెం వేరే ప్లేస్‌లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లాంగ్ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఫారిన్ గనుక వెళ్ళాలనుకుంటే ఇది చాలా బాగా కలిసొస్తుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ మాసం అంతా వీళ్ళకి సౌఖ్యంగా కూడా ఉంటుంది. ఓకే. అయితే ఛాలెంజెస్ ఎక్కడున్నాయంటే ఒకటి ఫస్ట్ 10 డేస్ కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కలహం ఓకే. అని చెప్తారనమాట. అయితే లాస్ట్‌లో శుక్రుడి వల్ల నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. నాశనం అంటే వాళ్ళు ఏదో ఒక పని అవుతుంది. ఇప్పటిదాకా చాలా కష్టపడ్డాం. ఈ టైంలో రిజల్ట్ రావాలి అన్న టైంలో సరైన రిజల్ట్ రాక వీళ్ళు కొంచెం ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యి దాన్ని తీసేస్తారు. ఇంక అది మొత్తానికి వదిలేస్తారు. మొత్తం వదిలేస్తారనమాట. హ్మ్. కొలాప్స్ చేసుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇది సహజం అండి. ఇది జీవితంలో మనం చేసినవి అన్నీ రావు. యెస్. మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ చెప్పేది కొన్నిసార్లు వస్తాయి. కొన్నిసార్లు మనం మెయింటైన్ చేయాలి. కొన్నిసార్లు ఎంత మెయింటైన్ చేసినా కాదన్నప్పుడు వదిలేసుకొని ముందుకు పోవాలి కదా! అదే యాక్సెప్ట్ వైరాగ్యం అండ్ అంటే. మూవ్ ఆన్. యాహ్! దట్ ఈస్ కాల్డ్ వైరాగ్యం. ఓకే. ఎంతమంది దగ్గరున్నా మనకు ఉపయోగం లేనప్పుడు ఏం చేసుకుంటామండి? మరి. వాళ్ళకి సరిగ్గా ఉండదు. మనకి సరిగ్గా ఉండదు. అందుకని వదిలేసుకొని పోవటమే. ఇదే నాశనం అన్న టైంలో బ్లిస్‌ఫుల్‌గా ఆలోచించుకొని చక్కగా సరెండర్ టు గాడ్ అండ్ లీవ్ ఇట్. సో యాహ్! ప్లస్ ఆర్ మైనస్ ఈక్వల్‌గా ఉన్నాయి. అంటే యావరేజ్ మీద వెళ్తూ ఉన్నారు వీళ్ళంతా. కంపారిటివ్‌గా జనవరి మంత్ చూసుకుంటే అయితే బెటర్‌గానే ఉన్నారు కదండీ అవునండి. మేషరాశికి. బావుందండి. రైట్. సో మరి ఏమైనా రెమెడీస్ సూచిస్తారా? సో, రెమెడీస్ అంటే కృతికా నక్షత్రం వాళ్ళకి రాహుకేతుల ఎఫెక్టు, తర్వాత శని యొక్క గ్రహం యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నాయండి. వీళ్ళు ఖచ్చితంగా గనక సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే చాలా బాగా కలిసొస్తుంది. ఈళ్ళు గనుక ఎళ్ళగలిగితే శ్రీశైలం ఎళ్లి స్పర్శలింగ దర్శనం చేసుకొని, అక్కడ అమ్మవారి దగ్గర చండీ హోమము, చండీ పారాయణ గనుక చేయించుకోగలిగితే చాలా శుభంగా ఉంటారు. ఓకే. అశ్విని వాళ్ళకి కొంచెం ఈళ్ళకి హెల్త్ విషయంలో అప్సెట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వైనాశిక సూర్యుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి, వీళ్ళు గాయత్రి మంత్రం జపించిన, సూర్యునికి సంబంధించిన ఆరాధన, ఆర్గ్యం చేసినా గానీ, లేదంటే అగ్ని కార్యం చేసి తలపెట్టినా గానీ, లేదంటే వీళ్ళు మనం ఇంకేం చెప్పుకోవాలంటే ఆదిత్య హృదయ స్తోత్రం. ఎవరైనా గనుక ప్రొఫెషన్‌లో కొంచెం వీక్‌గా ఉంటే, వాళ్ళ హ్మ్. బాస్‌తో కొంచెం ప్రాబ్లమాటిక్‌గా ఎవరైనా గనుక ఉంటే, ఆదిత్య హృదయ స్తోత్రం గనుక చదువుకుంటే, బాస్ ద్వారా మంచి గైడెన్స్ వచ్చేసి సపోర్టివ్‌గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకో విషయం మీరు గమనించుకుంటే వీళ్ళకి దేహ పీడనం అని చెప్తున్నాను. అంటే హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. హ్మ్. వీళ్ళు ఆయుష హోమం గనుక చేపించుకోగలిగితే చాలా చక్కగా ఉంటుంది. అంటే వాళ్ళకున్న తీవ్రతను బట్టి. మైల్డ్‌గా అనుకోండి ఇంట్లో అమృత మృత్యుంజయం చదువుకుంటా ఉంటూ మంత్రం పోతూ ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా హెల్త్ కాంప్లికేషన్స్ హై సీనియర్స్ లెవెల్‌లో గనక ఉంటే అమృత మృత్యుంజయ పాశుపత హోమం గనక చేపించుకోగలిగితే వన్ డే పూజ ఉంటుంది. అది గనక చేపించుకోగలిగితే చాలా త్వరగా హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి బయటకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఓకే. సో టెన్షన్ పడాల్సిందేం లేదు. చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే ఇంకొంచెం బెటర్ లైఫ్‌ని లీడ్ చేయొచ్చంటారు. కరెక్ట్ అండి. ఒక రకం చాలా సేఫ్ అయిన మంత్ అని చెప్పుకోవాలి. మన భగవద్గీతలో చెప్తారు చూడండి. సంతోషం వచ్చినప్పుడు పొంగిపోక, దుఃఖం వచ్చినప్పుడు వాళ్ళు కుంగిపోకుండా ఉండాల్సిన మంత్ ఏదంటే ఇది ఈ మంతే. వీళ్ళకి పెద్ద సంతోషం పడేది ఏమీ ఉండదు. అలా అని కొంచెం ఏమంటారు ప్రాబ్లమ్స్ వచ్చి కుంగిపోయాల్సిన మంతం కూడా కాదు. చాలా స్థిమితంగా ఉండే మాసం అని చెప్పుకోవాలి. సో, ఈ ఫెస్టివల్ మంత్‌ని చక్కగా మాఘమాసం కాబట్టి పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ అన్నీ అటెండ్ అయితే కుటుంబ సమేతంగా ఫ్యామిలీ మధ్య బాండింగ్ కూడా చక్కగా ఉంటుంది. హ్యాపీగా ఉంటారు. రైట్. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.